అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ ప్యాక్. ఈరోజు ముఖ్యంగా భగత్ సింగ్ యొక్క జయంతి, 117వ జయంతి. మీకు అందరికీ తెలిసిందే, భగత్ సింగ్ తన 23 ఏట ఉరికమ్మం ఎక్కాడు. దేనికోసం? ఈ దేశం కోసం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్. భగత్ సింగ్ ఈ రోజుకి అంటే 117 ఏళ్ళు అతను జయంతి ఈరోజు. అతను పుట్టింది 1907. బంగా అనే ప్రాంతంలో, పంజాబ్ అనే స్టేట్లో. ప్రజెంట్గా ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో అతను పుట్టిన ఊర్లో ఇప్పటికీ మ్యూజియం కూడా ఉంది. అతని ఇల్లును ఒక మ్యూజియంగా తయారు చేశారు. వాళ్ళు కూడా, పాకిస్తాన్ వాళ్ళు కూడా మ్యూజియంగా తయారు చేసి అతను వాడిన వస్తువులను, అతను ఎప్పుడెప్పుడైతే ఆ వస్తువులు వాడాడో వాటిని భద్రపరిచి ఒక మ్యూజియం కూడా చేశారు ప్రజెంట్గా ఆ విలేజ్లో. మరి ఎందుకు ఉరికమ్మం ఎక్కాల్సింది? తన 23వ ఏట ఉరికమ్మం ఎక్కాల్సిందంటే చాలా చిన్న విషయం కాదు. ఆ టైంలో ఎంతో ధైర్యం, సాహసాలు ఉంటే మాత్రమే అలాంటి పనులు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, భగత్ సింగ్ జలియన్ వాలా బాగ్ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు క్రూరంగా జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు ఎంతో మంది, ఒక బావిలో ఎంతో మంది చనిపోయారు. దాదాపు 300 నుంచి 350 మంది చనిపోయారు అనమాట. ఆ ప్రాంతం, ఆ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ తో భగత్ సింగ్ చాలా కసి, ఈ బ్రిటిష్ వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో తరిమి కొట్టాలి, ఈ దేశాన్ని నుంచి తరిమి కొట్టాలని చెప్పి అతను ఒక హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే ఒక సంస్థలో జాయిన్ అయ్యాడు. ఆ సంస్థ ఏంటంటే మామూలుగా ఒక రెవల్యూషనరీగా బ్రిటిష్ వారిపై పోరాడుతుందన్నమాట. మీకు అందరికీ తెలిసిందే, అప్పుడు మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం చేస్తున్న సమయంలో కూడా భగత్ సింగ్ ఒక రెవల్యూషనరీగా, ఇలా అయితే మామూలుగా శాంతియుతంగా అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు వినరు, వీళ్ళకి కంపల్సరీగా రెవల్యూషనరీతోనే స్వతంత్రం వస్తుందని నమ్మాడు. అందుకనే ఆ సంస్థలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ లో చేరాడు అనమాట. అందులోనే మెంబర్ గా ఉండుకుంటూ 1929లో ఈ జేపీ శాండర్సన్ అంటే ఒక బ్రిటిష్ ఆఫీసర్ హత్య కేసులోను, మరియు ఒక అసెంబ్లీ బాంబులు వేశాడనే ఆరోపణతోనూ అరెస్ట్ చేశారు. ఎవరిని? భగత్ సింగ్ ను అరెస్ట్ చేసిన తర్వాత 1931 అనుకుంటా, మార్చ్ 31 అతన్ని ఉరికమ్మం కూడా ఎక్కించారు. భగత్ సింగ్ తో పాటు రాజ్దేవ్ అండ్ సుఖ్దేవ్ కూడా, ఈ ముగ్గురు కూడా, రాజ్దేవ్ అండ్ సుఖ్దేవ్ అండ్ భగత్ సింగ్, ఈ ముగ్గురు ఉరికమ్మం ఎక్కారు అనమాట ఈ కేసులలో, ఈ జేపీ శాండర్సన్ హత్య కేసులో మరియు అసెంబ్లీపై బాంబులు విసిరారన్న నెపంతో వాళ్ళు ఉరికమ్మం కూడా ఎక్కారనమాట. అప్పటికి భగత్ సింగ్ వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. మీరు గమనించవచ్చు, ఈ రోజులలో ఎంతో సాధ్యమవుతుందా అంటే అంత రాజకీయంగా కానీ, పలుకుబడిగా కానీ ఎంతో స్వార్థంగా ఉపయోగించుకున్న టైంలో ఆనాడు భగత్ సింగ్ మాత్రం తన దేశం కోసం, మరణం కోసం క్షమాభిక్ష అడుగుదామన్నా కూడా వద్దని చెప్పాడంటే అతనికి ఎంత, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం ఎంత గొప్పగా ఆలోచించుంటో చూడండి. అలాంటి టైంలో 1931లో అనమాట, 1931 మార్చ్ 30 రోజు ఉరికమ్మం కూడా ఎక్కించారు. ఈరోజు అతని జయంతి సందర్భంగా ఒక గొప్ప నాయకుడి గురించి మాట్లాడడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట. అది ఈరోజు యాక్చువల్లీ చూద్దాం. మీరు ఒక్కటి గమనించండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ దొరికింది మనకు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థుల నియామకానికి భాజపా వ్యతిరేకం. రీసెంట్ గా ఇది కరెక్టే, మేడం పురంధేశ్వరి చెప్పింది, బీజేపీ నాయకులు చెప్పింది అక్షర సత్యం, నిజం కూడా. ఎందుకంటే అన్య మతస్థులు హిందూ మతానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డులో, అంటే అది ఒక టీటీడీ బోర్డు ఉంటది. అది గవర్నమెంట్
ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళు నియమిస్తారనమాట. దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి ఒక ఈఓ ఉంటాడు, దానికి సంబంధించిన వివిధ రకాలుగా సంబంధించిన మెంబర్స్ ఉంటారు. సో ఆ మెంబర్స్ను గవర్నమెంటే నామినేట్ చేస్తుంది. ఎవరైనా గమనించండి, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించిన రాజకీయ ప్రముఖులను, వాళ్ళకి సంబంధించిన ఫండ్స్ ఇచ్చిన, ఏదైనా పదవి రాకపోతే ఆ పదవిలో టీటీడీ మెంబర్లో వేయడం కానీ అంతే, అట్లనే చేస్తారు. కానీ భక్తితో, అంటే అతనికి భక్తి ఉంది అతని మెంబర్కి వేద్దామని ఎవ్వరు చేయరు. సో ఏ గవర్నమెంట్ వచ్చినా లాస్ట్కు, అప్పుడు పాతగా టీడీపీ గవర్నమెంట్ వచ్చినా లాస్ట్కు వైసీపీ గవర్నమెంట్ వచ్చినా మళ్ళా టీడీపీ గవర్నమెంట్ వచ్చినా మాత్రం అలానే చేస్తారు. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థుల నియామకానికి భాజపా వ్యతిరేకం అన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గా ఒక వక్ఫ్ బోర్డ్ అని నియమిస్తుంది. ఏది? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ లోకి అన్య మతస్థులు కూడా ఉండొచ్చు. ఇది వక్ఫ్ బోర్డ్ అంటే ఓన్లీ ఇది ముస్లింకి సంబంధించిన, ముస్లిం భూములకు సంబంధించిన ఒక బోర్డు అనమాట. అంటే దాంట్లో ఒక ముస్లిం మాత్రమే దానాలు చేస్తుంటే దేవుడికి దానాలు ఇచ్చిన భూములకు సంబంధించిన వ్యవహారం వక్ఫ్ బోర్డు. ఆ వక్ఫ్ బోర్డు లోకి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్లు కూడా తెచ్చింది. ఇప్పటి నుంచి ఈ ఈ నెక్స్ట్ నుంచి ఈ వక్ఫ్ బోర్డు లోకి వేరే వాళ్ళు కూడా అన్య మతస్థులు, అంటే అది ముస్లింకి సంబంధించిన బోర్డు అయితే వేరే మతస్థులు కూడా ఉండొచ్చు అని ఒక పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీని కూడా నియమించింది. మీకు అందరికీ తెలిసిందే, తెలంగాణ నుంచి డికే అరుణ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో సుజనా చౌదరి ఎవరో ఉంటారు, నాకు తెలిసి రమేష్ ఎవరో మెంబర్ గా ఉన్నారు జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీలో. సో మీరు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు వ్యతిరేకం అని చెప్పింది అది కరెక్ట్, వాస్తవం కూడా, వేరే వాళ్ళు ఉంటారు. కానీ వక్ఫ్ బోర్డులో ఎందుకు అన్య మతస్థులు? వాళ్ళు ముస్లింకి సంబంధించిన భూములకు సంబంధించిన అదొక బోర్డు, అందులోకి వేరే మతస్థులను చొప్పించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ప్రయత్నిస్తుంది? సో ఫస్ట్ అది విరమించుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ మరి అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ముస్లింకి సంబంధించిన భూములకు సంబంధించిన వాళ్ళను ముస్లిమ్సే ఉండడం కరెక్ట్. సో వేరే వాళ్ళు అంటే వాళ్ళు కూడా అంటారు మేము కూడా తిరుపతి టీటీడీలో మెంబర్లుగా అవుతామని వాళ్ళు కూడా అంటారు. అప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. సో అట్లాంటిది తీసుకోకపోవడమే బెటర్ అనమాట. సో ఈ రోజు ప్రముఖంగా నేను ఒక క్రీడా రంగంకి సంబంధించిన వార్తను హైలైట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే హాకీ ప్లేయర్స్ అయిన హర్మాన్ ప్రీత్ సింగ్, మణిదీప్ సింగ్, హార్దిక్ సింగ్, ఈ ముగ్గురు ఒక దాదాపు ఒలింపిక్స్ తర్వాత, అంటే ఒలింపిక్స్ లో హాకీకి మనకు బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది. లాస్ట్ టోక్యో ఒలింపిక్స్ లో కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో టూ టైమ్స్ బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. సో బ్రాంజ్ మెడల్స్ వచ్చిన హాకీ ప్లేయర్స్ ఎయిర్పోర్ట్ లో దిగారంట. అతను చెప్పిన స్టోరీ, హార్దిక్ సింగ్ చెప్పిన స్టోరీ ఏంటంటే ఎయిర్పోర్ట్ లో దిగారంట. ఎయిర్పోర్ట్ లో దిగితే ఐదుగురు హాకీ ప్లేయర్స్ ఎయిర్పోర్ట్ లో దిగితే అతని పక్కనే డోలీ చాయ్ వాలా అనే పర్సన్ ఉన్నాడు అనమాట. మీకు అందరికీ తెలిసిందే, పక్కా ఉంటాడు, నాగ్పూర్ లో ఉంటాడు. నేను ఇప్పుడు యూట్యూబ్ లో చూపిస్తా. డోలీ చాయ్ వాలా అతని పేరు. సో అతను కూడా ఉన్నాడంట. కానీ ఈ హాకీ ప్లేయర్స్ వైపు ఒక్కరు కూడా కన్నెత్తి కూడా చూడలేదంట. ఎందుకంటే వాళ్ళని గుర్తుపట్టలేదంట. మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టలే, కానీ డోలీ చాయ్ వాలా అంటే ఒక సోషల్ గా యూట్యూబర్ ను చాలా గుర్తుపట్టి అతని దగ్గర ఆటోగ్రాఫ్స్, అతనితో సెల్ఫీలు, అతనితో ఫొటోస్ దింపుకున్నారు. కానీ మాకు ప్లేయర్స్, హాకీ ప్లేయర్స్ అయిన మేము, అంటే హర్మన్ ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, హార్దిక్ సింగ్, వీళ్ళు ఉన్నప్పుడు కనీసం వీళ్ళ వైపు కూడా చూడలేదు, అంటే మమ్మల్ని గుర్తుపట్టలేదు వాళ్ళు. సో హాకీకి ఉన్న ప్రజాదరణ భారతదేశంలో ఇటువంటిగా ఉందని చెప్పి హార్దిక్ సింగ్ చాలా బాధపడ్డాడు. ఇది నిజం కూడా. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్ గా ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చిన తర్వాత శ్రీజేష్ అంటే ఈక్వల్ టు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని అంత స్టేచర్ ఉన్న గోల్ కీపర్. అంటే ఇప్పుడు హాకీలో, ఇప్పుడు క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఎంత పాపులరో, హాకీలో శ్రీజేష్ అంత పాపులర్ గోల్ కీపర్ గా. అతను రీసెంట్ గా రిటైర్డ్ ఏది ఒలింపిక్స్ అయిపోగానే రిటైర్ అయ్యాడు. కానీ అతను రిటైర్ అయినప్పుడు కనీసం ఎవ్వరు కూడా లైవ్ ఇవ్వలేదు, మీడియా ఫోకస్ చేయలేదు, అతని ప్రసంగం గురించి మీడియా అసలు ఎవ్వరు అడగలేదు, అతని ఫేర్వెల్ ది జరగలేదు, ఎలాంటిది జరగలేదు.
సో మీడియా కూడా పక్షపాతంగా ఓన్లీ ఒక క్రికెట్కే వాల్యూ ఇచ్చి క్రికెట్కి ఎక్కువ వ్యూయర్షిప్ చూపించడం వల్ల క్రికెట్కి ఎక్కువ పాపులారిటీ ఉంది. కానీ హాకీకి మాత్రం అసలు ప్రజెంట్గా ఎవరు కెప్టెనో తెలియదు, మనకు ఎవరు ప్లేయరో తెలియదు. కానీ హాకీ అనేది నేషనల్ గేమ్ మనది, భారతదేశానికి నేషనల్ గేమ్ హాకీ. కానీ దానికి సంబంధించిన ప్లేయర్స్ కూడా ఎవరిని గుర్తుపట్టకపోవడం అతను చాలా బాధపడ్డాడు. ఒకసారి చూద్దాం. मैं अपनी अखी लिखा डोली चाह वाला एयरपोर्ट ਤੇ ਹਰਮਨ ਮੈਂ ਦੀਪ ਅਸੀਂ 5-6 ਜਣੇ ਸੀ। ਇਹ ਇੰਡੀਆ ਦਾ ਸਾਡਾ ਹੀ ਚੈਕਿੰਗ ਹੋ ਰਹੀ ਡੋਲੀ ਜਿਹੜਾ ਚਾਹ ਵਾਲਾ ਹੈ ਉਹ ਸਾਈਡ ਤੇ ਬੈਠੇ ਉਹ ਫੋਟੋ ਆਉਣ ਦੇ ਤੁਹਾਨੂੰ ਦਿਖਾਉਂ ਨਹੀਂ ਸ਼ੇਮ ਅਸੀਂ ਪਰ ਉਹ ਸ਼ੇਮ ਪਾਜੀ ਸ਼ਰਮ ਦੀ ਗੱਲ ਹੈ ਮੇਰੇ ਲਈ ਸ਼ਰਮ ਦੀ ਗੱਲ ਹੈ ਤੁਹਾਡੇ ਸਾਹਮਣੇ ਬੈਠ ਕੇ ਸੁਣਨਾ ਭਾਈ। ਹਰਮਨ ਭਾਈ ਜਿਹੜੇ 150 ਜ਼ਿਆਦਾ ਇੰਟਰਨੈਸ਼ਨਲ ਗੋਲ ਆ ਮਨਦੀਪ ਦੇ ਭਾਈ ਜਿਹੜੇ 100 ਤੋਂ ਜ਼ਿਆਦਾ ਇੰਟਰਨੈਸ਼ਨਲ ਫੀਲਡ ਗੋਲ ਆ ਰੈਗੂਲਰ ਚਲੋ ਕੁਝ ਨਹੀਂ ਕਰਤੀ ਜਿਹੜੇ 100 ਤੋਂ ਜ਼ਿਆਦਾ ਹੈ ਤੇ ਕਿੰਨੇ ਸਾਡੇ ਆਪਾਂ ਹੁਣ ਕਹਿੰਦੇ ਆ ਕਿ ਰੋਹਿਤ ਸ਼ਰਮਾ ਨੇ 9 ਵਰਲਡ ਕੱਪ ਵਿੱਚੋਂ 9 ਆਈਸੀਸੀ ਟਰਾਫੀਆਂ ਵਿੱਚੋਂ ਇੱਕ ਉਹਦਾ ਮੈਡਲ ਆਇਆ ਇੱਕ ਫਸਟ ਪਰ ਪੀਐਸਜੀ ਦੇ 16 ਸਾਲ ਤੋਂ 4 ਨੰਬਰ ਖੇਡੀਆਂ ਬਸ ਤੇ 2 ਚ ਮੈਡਲ ਕਿੰਨੀ ਵੱਡੀ ਗੱਲ ਹੈ ਭਾਈ ਕਿ 16 ਸਾਲ ਭਾਈ ਉਹਨੇ ਆਪਣੇ ਲਾਈਫ ਦੇ ਵਿੱਚ ਦੇ ਦਿੱਤੇ ਤੇ ਆਪਾਂ ਭਾਈ ਉਹਨੂੰ ਨਹੀਂ ਜਾਣਦੇ ਔਰ 에어ਪੋਰਟ ਤੇ ਅਸੀਂ ਕਿਸੇ ਚਾਹ ਵਾਲੇ ਨਾਲ ਫੋਟੋ ਕਰਾ ਰਹੇ ਹਾਂ ਔਰ ਨਾਲ मैं भाई मैं अपनी अखी लिखा डोली चाह वाला एयरपोर्ट पे हरमन मैं ये खबर सुनकर आपका सिर शर्म से झुक जाएगा। भारतीय हॉकी टीम సో మీరు గమనించండి, ఇతను హార్దిక్ సింగ్, ఇతను డోలీ చాయ్వాలా. సో అతను ఒలింపిక్స్ విన్ అయిన తర్వాత ఇండియాకు వచ్చే క్రమంలో అతను ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు కనీసం ఎవరు గుర్తుపట్టలేదు, ఎవరు సెల్ఫీలు అడగలేదు, ఎవరు ఏం దగ్గరికి కూడా రాలేదంట. కానీ పక్కనే ఉన్న డోలీ చాయ్ వాళ్ళకు మాత్రం సోషల్ యూట్యూబర్ కు చాలా మంది సెల్ఫీలు దిగారు, చాలా మంది దిగారని చాలా ఆవేదనగా చాలా బాధగా చెప్తున్నాడు అనమాట. నిజంగా ఇట్ ఈస్ షేమ్ఫుల్ టు అస్, చాలా మందికి షేమ్ఫుల్ చెప్పాలంటే. ఎందుకంటే మనకు ఓన్లీ ఒక క్రికెట్ గేమ్ లోనే తెలుసు, కానీ మిగతా గేమ్లలో ఎవరికి పాపులారిటీ లేదు, దాని వల్లనే ఓన్లీ క్రికెట్ లో రాణిస్తున్నారు తప్ప మిగతా గేమ్లు చాలా మంది ఆడకపోవడానికి రీజన్ కూడా అదే, ఎందుకంటే ఎక్కువ పాపులారిటీ లేకపోవడం వల్లనే. ఓన్లీ ఒకటే గేమ్ లో ఉండడంలో ఏముంటది, చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు, ఒలింపిక్స్ లో దాదాపు 104 గేమ్స్ లలో ఓన్లీ 130 గేమ్స్ లలో ఓన్లీ 13 పార్టిసిపేట్ చేసింది, మిగతా 100 గేమ్స్ మొత్తం వదిలేసింది. అందులో ప్లేయర్స్ కూడా లేరు అనమాట మన ఇండియాకు సంబంధించి. సో అది పరిస్థితి అనమాట, నిజంగా షేమ్ఫుల్. हॉकी टीम के मिडफील्डर हार्दिक सिंह ने एक पॉडकास्ट में बताया है कि एयरपोर्ट पर हार्दिक सिंह के साथ मनदीप सिंह, हरमनप्रीत सिंह सहित 5-6 देश के हॉकी खिलाड़ी ఈ ముగ్గురు ఎయిర్పోర్ట్ లో కొంటే కనీసం అసలు వాళ్ళను खड़े हुए थे और वहीं थोड़ी दूरी पर डॉली चाय वाला खड़ा हुआ था तो लोग डॉली चाय वाला के साथ फोटो ले रहे थे और हम हॉकी प्लेयर्स को कोई पहचान भी नहीं रहा था। ये खबर सुनकर आपका सिर సో ఇది సంగతి అనమాట. ఇది ఈ ప్రజెంట్ గా ఉన్న సినారియో ఇట్లా ఉంది. ఒక సోషల్ యూట్యూబర్ కు ఒక హాకీ ప్లేయర్ కు ఉన్నంత వాల్యూ కూడా, అంటే ఒక సోషల్ యూట్యూబర్ కు ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఒక హాకీ ప్లేయర్ ఎన్నో గేమ్స్ ఆడిండు, మెడల్స్ సంపాదించిన వాళ్ళకు కూడా లేకపోవడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యం, చాలా షేమ్ఫుల్నెస్. ఓకే అండి, థ్యాంక్ యూ.